యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు మాత్రమే మీతో మరి దేవుని విషయాలు, దేవుని మనసులో ఉండే ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా మరి ఆలోచించాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావటం జరిగింది. కనుక ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. బైబిల్ 66 పుస్తకాల సమూహంగా గ్రంథంగా మనకు కనబడుతుంది. ఈ బైబిల్లో అనేకమైన మాటలు మనకు ఉన్నాయి. అయితే ఈ బైబిల్లో దేవుడి మాటలు మాట్లాడిన మాటలు ఉన్నాయి, మనుషులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అపవాది మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ ఈ బైబిల్ కొంతమందికి అర్థం కాక తప్పుగా అర్థం చేసుకొని వాటిని మరి ఎక్కడెక్కడైతే పదప్రయోగాలు అసహ్యకరంగా వారికి కనబడ్డాయో ఆ పదప్రయోగాలు ఒక కరపత్రంగా తయారు చేసి ముద్రణ చేసి మరి దాన్ని ప్రజల్లోకి విడిచిపెట్టారు. కానీ సోదర సోదరి మనందరూ కూడాను చాలా జాగ్రత్తగా మరి ఆలోచించండి. బైబిల్లో ప్రతి ఒక్క మాట దాచకుండా దేవుడు, మన కన్న తండ్రి అయిన దేవుడు ప్రతిదీ కూడాను కులంకషంగా మనకు తెలియాలన్న ఉద్దేశంతో ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడాను రాసి మన చేతుల్లో పెట్టాడు. ఇది ఈరోజు ఈ ఒక్క దేశంలోనే ఈ బైబిల్ ఉన్నదనుకుంటే తప్పు. ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశంలో కూడాను, ప్రతి ఒక్కరి చేతుల్లో కూడాను ఈ యొక్క బైబిల్ తన ప్రేమ లేక ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కొంతమంది ఈ బైబిల్ని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చదివిన వారు ఉన్నారు, కొంతమంది అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించాలనే ఉద్దేశంతో ఉన్నారు, కొంతమంది చదివి వాటి ప్రకారంగా జీవిస్తూ తన సహోదరులకు చేయాలనే ఉద్దేశంతో నడుచుకునేవారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? అయితే బైబిల్ మనము ఎలా చూస్తే అలాగే కనబడుతుంది. బైబిల్ని మనం ఎలా చూస్తే అలాగే కనబడుతుంది. బైబిల్ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి మనం చదవగలిగితే ప్రతిదీ కూడా మనకు అర్థం అవుతుంది. చాలా మంది తాను కష్టపడిన కష్టాన్ని నేనే కష్టపడ్డాను అని అనుకుని ఆలోచించేవారు మన మధ్య లేకపోలేదు. క్రైస్తవులలో కానివ్వండి, హైందువులలో కానివ్వండి, ముస్లింలలో కానివ్వండి, ఏ మనిషి కష్టపడినా ఆ కష్టం వెనుకల దేవుని హస్తం ఉందని మాత్రం మర్చిపోకూడదు. తెల్లవారి మనల్ని లేపుతున్నాడు అంటే, బ్రతికిస్తున్నాడు అంటే, తిరిగి మనం సజీవంగా ఉన్నాము అంటే దానికి కారణం దేవుడు. రూపాయి సంపాదించగలుగుతున్నాము అంటే దానికి కారణం దేవుడు. సంపాదించేటప్పుడు సంపాదన అంతా తెచ్చుకొని ఇంటిలో దాచుకునేటప్పుడు దేవుడు కనబడ్డాడు. ఏదైనా మనకు అనారోగ్య పరిస్థితుల్లో ఉండేటప్పుడు మాత్రమే దేవుడు మనకు కనబడతాడు. ఎంతవరకు న్యాయం? దేవుడితో సహవాసం చేయగలుగుతున్నారా? ప్రతి రాత్రి లేదా ప్రతి తెల్లవారు లెగిసిన వెంటనే దేవునికి ప్రార్థన చేయాలనుకుంటున్నారా? సాధారణమైన మనిషికి మనం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్తామే మనిషికి. అలాంటిది నిన్ను నన్ను ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ సకల ప్రాణులను కాపాడుతూ నీ కోరికను తీర్చడానికి, నీ పంటి కింద నలిగిపోవటానికి ఎన్నో ప్రాణులు నీ కళ్ళ ముందు పెడుతున్నప్పుడు మన దేవునికి సాయంత్రం లేదా నైట్ పూట మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? తెల్లవారు లేచిలగ్గాన ఆయనకి వేడుకోగలుగుతున్నారా? బైబిల్లో ఒక అద్భుతమైన మాట మనము చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడి ఉందో, దేవుడు ఏమని రాయించాడో చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలను. దేవుని వలన కలిగిందంట, మనం కష్టపడుతున్న కష్టం వలన కాదు. ఈరోజు క్రైస్తవులలో కానివ్వండి, హైందువులలో కానివ్వండి, ముస్లింలలో కానివ్వండి,
నేను ఏదో త్యాగాలు చేశాను, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడి పని చేస్తున్నాను, నేను ఎన్నో ఇస్తున్నాను, ఎంతో సంపాదించి దేవుడి కొరకు అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, కష్టపడుతున్నాను, అందుకే దేవుడు నన్ను కరుణించాడు, కాపాడుతున్నాడు అని అనుకుంటే పొరపాటు. కాదు కాదు, దేవుని కృప ప్రతి ఒక్కరికి ఈ రోజు దేవుడు కాపాడుతున్నాడు అంటే ఆయన కృప, కేవలం ఆయన కృపే. నీవు నేను చేసిన మేలు కానివ్వండి, లేదా నీతివంతునిగా ఉన్నాం అనుకుంటే అది పొరపాటు. మన మీద త్యాగాలు చేసో, మన మీద నీతి కార్యాలు చేసో దేవుడు మనం నిలబెట్టలేదు. ఆయన కృప వలననే ఈరోజు మనము నిలబడ్డాము. ఆయన గ్రంథంలో ఉండే ప్రతి ఒక్క మాట చూడగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము, వాటి ప్రకారంగా జీవించగలుగుతున్నాము. ఆలోచించండి, నేడున్న క్రైస్తవులలోన ఐక్యత లేకపోయింది. సత్యాన్ని గుర్తిరగలేకపోతున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో ఆలోచించలేకపోతున్నారు. సంఘాల్లోనికి వెళ్తున్నారు, సంఘాల్లోనికి వెళ్ళిన తర్వాత కూర్చొని వాక్యం వినాలనుకుంటున్నారు, విన్న తర్వాత ఇంటికి వచ్చి యథాస్థితిగా ఉన్నారా తప్ప దేవుని మనస్సును వింటున్న వాళ్ళు వాటిని నేర్చుకొని, వాటిని అభ్యసించి, వాటి ప్రకారంగా జీవింపజేసే ఆలోచనే చేయటం మర్చిపోయారండి ఈరోజు సమాజంలో ఉన్న క్రైస్తవ సోదరులైన వారు. అందుకే చాలా మంది మరి హేతువాదులు కానివ్వండి, నాస్తికులు కానివ్వండి రెచ్చిపోతున్నారండి, రెచ్చిపోతున్నారు. మన ఒక యూట్యూబ్ ఛానల్లో చూసే ఒక వీడియో, ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీ యేసుని నమ్ముకుంటే నరకానికి పంపిస్తాడు, మీ యేసుని నమ్ముకుంటే నరకానికి పంపిస్తాడు. ఆయన ఉదాహరణ ఇస్తూ ఏమంటున్నాడు తెలుసా అండి? ఆయన ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద యాసిడ్ పోస్తాను, నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అన్నట్టుగా ఉంది మీ యేసు అంటున్న మాటలు అని అంటున్నాడండి. ఉదాహరణ ఎంత మరి సులగనగా తీసుకున్నాడో చూసారా? ఉదాహరణ కరెక్ట్ అని అంటారు. అది ఏంటి? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పేగ మీద మరి కట్టి పెట్టి ఏమైనా నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే లేదు అంటున్నాడా? లేదా యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారు ఎవరైనా అలా చేస్తున్నారా? లేదే, కాదే. కరపత్రాలు ఇస్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. అమ్మ యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించండి, నమ్ముకోండి, మీకు మంచి జరుగుతుంది, ఆయన చనిపోయాడు, తిరిగి లెగిచాడు, మరలా తిరిగి వస్తాడు, మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు అని చెబుతున్నారే తప్ప పీక మీద కట్టెట్టి మీరు నమ్ముకుంటారా నమ్ముకోరా అన్నట్టుగా ఎవరైనా ఉన్నారండి క్రైస్తవులలో? అలా ఈ రోజు నాస్తికులండి, బైబుల్ కరెక్ట్ గా అర్థం కాని వారు మాట్లాడుతున్న మాటలండి. ఏంటి? ఆలోచించండి, బైబిల్ చదవండి, బైబిల్ నేర్చుకోండి, బైబిల్లో ఉన్న మాటలను ధ్యానించండి, ఆలోచించండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. రోజు రోజుకు దూరం అయిపోతున్న పరిస్థితులు మనం ఆలోచించేటప్పుడు అర్థం కావటం లేదా దేవుడికి ఎంత దూరం అయిపోతున్నామో అన్న సంగతి. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాము, బాప్తిసం తీసుకున్న 6 నెలల తర్వాత ఎలా ఉన్నాము, ఏ రోజైనా ఆలోచిస్తున్నారా క్రైస్తవ సహోదరులైన వారు? అలా దూరం అయిపోతున్న కొలది దయ్యం దగ్గర అయిపోతుంటాడు. మాకు దేవుడు దూరం అయిపోతుంటాడు, దయ్యం దగ్గర అయిపోతుంటాడు. అలా దయ్యం దగ్గర అయిపోతున్నాడు అంటే మన అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలిసిపోతుంటుంటాయి. మన మాట తీరు కానివ్వండి, మన కంటి చూపు కానివ్వండి, మన ఆలోచన కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా దేవుడికి విరోధంగానే ఉంటుంటాయి. అలా విరోధంగా ఉండకూడదు. అలా ఉండకుండా మీరుగా ఆలోచించుకోండి. మొదట స్థితిలో నేను ఎలా ఉండేవాడిని, బాప్తిసం తీసుకునేటప్పుడు నేను ఎలా ఉండేవాడిని, బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని నెలల తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇలా మారిపోయిందేంటి, అప్పుడు అలా ఆలోచించాను, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నానేంటి అని ఎవరైనా సరే ఒక్కరైనా ఆలోచించగలుగుతున్నారా? శరీర ఆశల కొరకు ఆలోచిస్తూ, శరీరం కొరకే బ్రతుకుతూ ఏంటి దేవుని విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారండి. బైబిల్లోనే మనకు కనబడుతున్నది, బైబిల్లోనే కనబడుతుంది. శరీరం నిష్ప్రయోజనమైనది, ఆత్మీయ జీవింపజేయుచున్నది. శరీరం కొరకు ఆలోచించకూడదు, ఆత్మ కొరకు ఆలోచించాలి, మన కొరకు ఆలోచించాలి. మనం ఇందులో ఉన్న మన కొరకు మనం ఆలోచించాలి. మన సహోదరులు అందులో ఉన్నారు, వాళ్ళ శరీరంలో సహోదరులు ఉన్నారు, ఆ సహోదరుల గురించి మనం ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా వారికి దేవుడి గురించిన మాటలు విశదపరచాలి. అలా విశుద్ధపరుస్తూ వారిని దేవునికి దగ్గర చేయాలి. అదే మనం చేయవలసిన పని, దేవుడు మనకిచ్చిన పని. యేసుక్రీస్తు వారు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం?
యేసుక్రీస్తు వారు ఎలా ప్రవర్తించేవారు, ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇదంతా సరిచూసుకోవాలా లేదా? ఏంటి? అలా సరిచూసుకున్న వారిని దేవుడు అంటున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం చూడండి, అదే అక్కడ మాటే. అలా సరి చేసుకుంటూ చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్న వారి కొరకు దేవుడు ఇచ్చిన హామీ ఏంటంటే, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల. ఎందుకు వీలు కలుగ చేస్తాడు? నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఇవన్నీ నీకు సంప్రాప్తి కలుగుతుంది. అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. దేవుని వలనే కలుగుతుంది ఏదైనా సరే. మన చేతులారా చేసుకునేది ఏదీ లేదు, ప్రతిదీ కూడా. దేవుడు కావాలనుకుంటున్నావా? అయితే నీ దగ్గరగా రా, తెలుసుకో, ఆలోచించు, నేర్చుకో, నడుచుకో. ఇదంతా ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, మరి కొద్ది మాటల మీద ఎవరో విన్నా వాళ్ళు షేర్ చేయండి, దేవుని కొరకు తెలియపరచండి, దేవుని కొరకు తెలుసుకోండి. అందరికీ వందనములు.